ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం రాహుల్ గాంధీ 55వ జన్మదిన వేడుకలు మెదక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు హఫీజుద్దీన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ మాజీ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్రంలో బీసీ కులగణనను చేపట్టడం జరిగిందన్నారు. నాయకులు రాగి అశోక్, దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం రావడం జరిగింది. ముఖ్యంగా కులగణన దేశంలో ఏ రాష్ట్రంలో కూడా కులగణన జరగలేదు. అది ప్రత్యేకంగా కేవలం బీసీ శాతం ఎంత, మైనార్టీలు ఎంత, ఓసీలు ఎంత అనేటువంటి శాతాన్ని తెంచినటువంటి రాష్ట్రం ఏదైనా భారతదేశంలో ఉందంటే మరి వారి నాయకత్వంలో, రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు మరి కులగణన జరిగింది. దానికి అనుగుణంగా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారన్న మాట ఇచ్చి రాబోయే ఎన్నికల్లో మరి కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్లో పంపించినటువంటి బిల్లును ఆమోదిస్తే చట్టబద్ధంగా, లేనట్లయితే 42% రిజర్వేషన్లు బీసీలకు కల్పించి పార్టీ పరంగా కల్పించి ఎన్నికలు పోయే దిశగా అడుగులు వేస్తున్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందు పోతా ఉన్నాం. వారు నిండు నూరేళ్లు ఆయుధ ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో మరి రాబో కాలంలో వారు ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించాలని ముక్తకంఠంతో ఈరోజు మెదక్ నియోజకవర్గ ప్రజలంతా కూడా మరి ముఖ్యంగా మా యువ ఎమ్మెల్యే రోహిత్ రావు గారి నాయకత్వంలో ప్రధాని కాబోయే ప్రధానమంత్రి శ్రీ రాహుల్ గాంధీ గారి 50వ జన్మదినం సందర్భంగా ఈరోజు మెదక్ క్యాంప్ కార్యాలయంలో ఆయన జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగింది. రాహుల్ గాంధీ గారు ఆరోగ్యాలతో రాబోయే కాలంలో ప్రధానమంత్రి కావాలని ఆ భగవంతుని అల్లాను యేసుని కోరడం జరిగింది. అదేవిధంగా భారతదేశంలో రాహుల్ గాంధీ గారు ఈరోజు విదేశాలు కులమత పేరు చెప్పి విదేశాలు రెచ్చగొట్టే విధంగా మతత పార్టీ పాదయాత్ర చేస్తుంటే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర పేరుతో ఈరోజు కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు దాదాపుగా 4,000-5,000 కిలోమీటర్లు నడిచి సేవాభావాన్ని, దేశాన్ని ఐక్యత చేయడానికి భారత్ జోడో యాత్ర చేయడం జరిగింది. ఆయన మమేకం ప్రతి రోజు కూడా ప్రజలతో మమేకం ఉండి ప్రజలతో నిత్యం గడుపుతున్నారు రాహుల్ గాంధీ గారు. ఈరోజు మీరు సోషల్ మీడియాలో Happy birthday to Rahul Gandhi. Happy Rahul Gandhi. Happy Rahul Gandhi.